హే గైస్, నేనైతే ఇప్పుడైతే ఒక మార్కెట్ వెళ్తున్నాను. ఆ మార్కెట్ అయితే ఓన్లీ సండేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు. హే గైస్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడైతే ఆ మార్కెట్కి వెళ్తున్నాను. అది 8 కంతా క్లోజ్ చేస్తారనుకుంటా. ఆల్రెడీ టైం 6 అయితే అవుతుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి, ప్రతిదీ. ఒకసారి ఇప్పుడైతే వెళ్ళి చూడాలి అసలు ఏమేమి ఉంటాయి అక్కడ అని చెప్పి. నేనైతే వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటే ఎండలకి అస్సలు వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే 6 పైన అయింది కదా, ఒకసారి వెళ్ళి ఒక 1 అవర్ అట్లా చూసేసి వద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడైతే నేనైతే మా టెర్రస్ మీద ఉన్నా, ఒకసారి చూడండి. మా టెర్రస్ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. అంత ఇల్లుతో సరౌండ్ అయిపోయింది. నేను చెప్తున్నాను కదా, ఇల్లులు బిల్డింగ్ తప్ప పొద్దున్న లేనప్పటి నుంచి అవే చూడాలి. జైపూరే బాగుండే ఎన్నో రేట్లు. ఏదో ఒక ప్లేస్ ఉంటా ఉండే, సాటర్డే సండే అయితే వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ అన్నా రావచ్చు. అలా ఏదో ఒకటి తెలుసుకుంటూ ఒక కొత్త ప్లేస్ చూస్తున్న ఫీల్ వచ్చేది. ఇక్కడేరా అంటే ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకో పని లేకుండా అయిపోయిందనమాట. సో ప్రజెంట్ అయితే మనమైతే మార్కెట్కి అయితే వెళ్ళేసి వద్దాం. మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఒకటైతే కొన్నాను, గెస్ట్ చేయండి అని చెప్పి. కమెంట్స్లో ఎవరు గెస్ట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. సో ఈరోజైతే చెప్తాను ఏం కొన్నాను అని చెప్పి లాస్ట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడికి వెళ్ళేసి వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. సో మేమైతే ఇప్పుడైతే మార్కెట్కి వచ్చేసామన్నమాట. మార్కెట్లో అన్నీ ఏమో నార్మల్గా ఉన్నాయి. నేనైతే ఇన్స్టాలో అయితే యాంటిక్స్ ఇలాంటివి చూసా, దానికోసమని వచ్చా. ఇప్పుడైతే ఒకసారి చూడాలి ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ. నేను ఏం చూసి వచ్చా, ఇక్కడ ఏం దొరుకుతుంది రా స్వామి. నేను చూసిన ఒక్కటి కూడా ఇక్కడ లేదు. నేను అన్ని యాంటిక్స్ చూసి వచ్చా ఇక్కడ ఉంటాయని. ఇక్కడైతే బట్టలు ఉన్నాయి. ఫస్ట్ కాపీ కూడా కాదు, లాస్ట్ కాపీ పాసిబుల్ అనమాట. ఆ కంపెనీలో కాపీ కూడా కాదు, అది జస్ట్ బ్రాండింగ్ మార్చడం అంతే. తెలిసిపోద్ది. తెలీదు. ఏం తెలీదు? డూప్లికేట్ అని. ఎంత? 100. 20. ఫైనల్లీ ఒక్క షాప్ దొరికింది, అది కూడా క్లోజ్ చేస్తున్నారనమాట. ఇటు సైడ్ ఉన్నాయి లాస్ట్లో. ఇవి కూడా అంత వర్త్ ఏం కాదు, రియల్గా లేవు. ये किससे बनता है? पित्तल में बनती है. पित्तल कितने का है? 100 रुपए का. What do you want? क्या पाहिजे? कैसा है? क्या कैसा है? कैसा है तुम्हारा? कैसा है? నాకు ఇక్కడ అన్నింటిలో కంటే బెస్ట్ అనిపించింది వచ్చి డైరీస్ అనమాట. ఈ డైరీ ఉంది కదా, జస్ట్ 100 రూపీస్. ఇంకా ఈ డైరీ వచ్చేసిందే 50 రూపీస్. ఇంకా ఈ నోట్స్లు ఇవన్నీ అయితే 10 రూపీస్ 20 రూపీసే. మార్కెట్ అయితే ఇదే కన్ఫర్మ్ అయింది, కాకపోతే వర్త్లెస్ అనమాట. రావడం కూడా వేస్టే. ఏంటి ఇక్కడ అంతగా కొనుక్కోవాల్సింది, చూడాల్సినది. ఇక్కడ చూసారా, మొత్తం ఎండిపోయింది అనమాట. రివర్ ఫ్రంట్ మొత్తం ఎప్పుడు ఫుల్గా ఉండేది ఇది, ఇప్పుడైతే మొత్తం కనిపిస్తుంది అనమాట. మొత్తం మట్టి అంతా చాలా వరకు ఎండిపోయినాయి. వాటర్ అయితే పెద్దగా లోతు కూడా ఏం లేదు ఇది. అక్కడ కింద జనాలు కూడా దిగినారనమాట. ఇక్కడ చూడండి, మొత్తం రోడ్డుపై నిల్చుకునేసారు. అక్కడ కనిపిస్తుంది అదే గ్లో పార్క్ అనమాట. ఇంకా అక్కడ అటల్ బ్రిడ్జ్, మనం అహ్మదాబాద్ రాగానే వెళ్ళాం కదా, అది ఒకటే ఉంది ఇక్కడ. కైట్ కూడా ఎగరేస్తున్నారు, మనం కైట్ ఫెస్టివల్లో చూసాం కదా, కైట్ కూడా ఎగరేస్తున్నారు ఇప్పుడు. ఈ పిల్లలే అనుకుంటా. భయంకరమైన గాలి వస్తుంది, చాలా బాగుంది గాలి అయితే ఇక్కడ. ఇదైతే రివర్ ఫ్రంట్ కి దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటాయి ఇందులో జ్యూసెస్ వచ్చి. ఇందులో చీకు షేక్ అంటే సపోటా జ్యూస్ ఒకటి, అండ్ చాకో ఆల్మండ్ బ్రౌనీ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది. అవి రెండు ఫేమస్ అనమాట. అవి రెండు తీసుకొని ముందరే రివర్ ఫ్రంట్ ఉంటుంది కూర్చోడానికి, అక్కడికి వెళ్ళొచ్చు. చూసారా, వాటర్ ఇక్కడి వరకు ఉండేవి అనమాట, అందేవి. ఇప్పుడైతే చాలా కిందకి వెళ్ళిపోయాయి, అసలు లేవు.
అండ్ చూస్తున్నారుగా ఇదే రివర్ ఫ్రంట్ అనమాట. ఇక్కడ నైట్ అయితే ఈవినింగ్ అయితే యాక్టివిటీస్ బాగుంటాయి. ఇది చూస్తున్నారు కదా, సైకిల్స్ వస్తున్నాయి కొన్ని. ఇదైతే నేను చేశాను స్టార్టింగే దివాళీ నుంచి వచ్చిన తర్వాత. ఇవైతే వ్లాగ్స్ చేశాను కానీ పోస్ట్ అయితే చేయలేదు. చూస్తా ఇప్పుడు ఒకవేళ డ్రాఫ్ట్స్లో ఉంటే అవి కూడా పోస్ట్ చేస్తాయి ఈ వీక్ ఎడిట్ చేసి. ఇంకా అదైతే జస్ట్ 100 రూపీస్ మాత్రమే 15 మినిట్స్కి. ఇంకా సైకిల్ అయితే 15 రూపీస్ 15 మినిట్స్కి. ఇక్కడ నైట్ వచ్చి అందరూ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట, ఆడుకుంటూ ఉంటారు, గ్రూప్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ వీక్ అయితే చెప్పాను కదా, ఒకటైతే తీసుకోవడానికి అయితే గాంధీనగర్ వెళ్ళానని. మీరు ఎంతమంది గెస్ట్ చేశారో నాకైతే తెలీదు. బట్ నేను వెళ్ళింది అయితే చూడాలని ఉందే అయితే తీసుకోవడానికి. సో ఇదైతే నాకు ఇంట్లో వాళ్ళు అయితే ప్రజెంట్ చేశారనమాట. సో ఎందుకు అంటే నార్మల్గా అంతే, ఐప్యాడ్ ఇష్టం నాకు, ట్యాబ్ ఇలా. సో ఐప్యాడే తీసుకోవాలని చెప్పి ఇంకా సో ఇంట్లో వాళ్ళు గిఫ్ట్ లాగా అనమాట ఇది. సో ఇది ప్రజెంట్ అయితే ఫస్ట్ ఐప్యాడ్, ఫస్ట్ యాపిల్ ప్రోడక్ట్ కూడా అఫీషియల్గా. అంతే. ఎడిటింగ్ కూడా ఈరోజు ఈ సండే రిలీజ్ చేశాను కదా, ఈ సండే మార్నింగ్ పోస్ట్ చేశాను కదా వీడియో. ఆ వీడియో ఎడిటింగ్ కూడా ఇందులోనే చేశా. పెద్దగా ఎడిటింగ్ అంటే మనదేం ఎడిటింగ్ అంత ఉండదు, నార్మల్గా ఉంటుంది. మనోజ్ చేస్తే మాత్రమే విఎఫ్ఎక్స్ అవి ఇవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ సండే మ్యాక్సిమం ఫుడ్ అనుకుంటున్నాను. ఫుడ్కి రిలేటెడ్గా ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ టైంలో బయట వెళ్తుంటే కూడా తడిచిపోయి వస్తున్నా. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళేసి రావాలి. సో మ్యాక్సిమం 200% ట్రై చేస్తున్నాను ఫుడ్ వ్లాగ్ కోసం అయితే. ఒక లోకల్ అయితే ఉండాలబ్బా ఫుడ్ వ్లాగ్ చేయాలంటే. అప్పుడే మనకు తెలుస్తుంది ఎక్కడ వెళ్ళాలి, ఏం తినాలి అని చెప్పి. సో నేనైతే ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ అయితే ఫుడ్ వ్లాగ్ కోసం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్.